కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఏ 8 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? పరిపాలన అంతా బాగానే ఉంది, అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ప్రజలకు కావాల్సిన అన్ని అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే దీనికి చూసుకోవాల్సిన ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది పరిపాలన అంతా కూడా. అది పథకాల విషయానికి పథకాలు అసలు నా ఉద్దేశంలో పథకాలు లేకుండా ఉంటే ప్రజలంతా కూడా చక్కగా కష్టపడి పనిచేస్తారు, రూపాయి సంపాదించగలుగుతారు. పథకాలు ఎప్పుడైతే రద్దు చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది, నా ఉద్దేశం అది. మరి ప్రజలు ఇంకా మాకు పథకాలు కావాలి, పథకాలేమీ రావట్లేదు అంటున్నారు కదా. పథకాల వల్ల రాజకీయ నాయకులకు ఉపయోగం కానీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. పథకాలు పెట్టడం వలన ప్రజలు సోమరిపోతులయ్యి పనులు చేయకుండా ఇంట్లో తిని కూర్చుంటున్నారు, రౌడీజం పెరిగిపోతుంది. అంతమించి ఏం లేదు. ప్రజలు ఎంతసేపటికి కూడా కష్టపడి పని చేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాల్సిందిగా కోరుతున్నాం అంతే. అది మరి ప్రజలు ఇంకా మాకు పథకాలు ఏమీ రావలేదు. గతంలో పరిపాలన గురించి ఆలోచించాలని పని లేదు. ప్రభుత్వ పరిపాలనలు అన్ని కూడా అభివృద్ధి పనులు, ఇండస్ట్రీస్ డెవలప్మెంటు, పరిశ్రమలు బాగా వస్తున్నాయి, ఉద్యోగాలు బాగా చేసుకొస్తున్నారు. పథకాలు రద్దు చేసిన రోజున రాష్ట్రం బాగుపడుతుంది. అప్పటి వరకు రాష్ట్రం బాగుపడదు, అప్పులు ఊబులో పరిగిస్తారు. ఏ రోజైతే పథకాలు మానేస్తారో ఆ రోజులు ప్రజలు బాగా కష్టపడతారు, వాళ్ళ యొక్క జీవన శైలి మెరుగుపడుతుంది, తాగుబోతులు తగ్గిపోతారు, మంచిగా రాష్ట్రం బాగుపడుతుంది. సార్ మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు. వాలంటీర్లు వ్యవస్థ అనేది వాళ్ళ యొక్క ప్రభుత్వం మనుగడ కోసం పెట్టుకున్నదే కానీ ఇంకోళ్ళ కోసం పెట్టింది కాదు. వ్యవస్థ ఇన్నాళ్ళ నుంచి లేని వ్యవస్థ వాళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి? వాలంటీర్ లేకపోతే వాలంటీర్ వల్ల కొంత మెరుగుంది, కొంత నష్టం బాగా ఎక్కువగా ఉంది. దానివల్ల అసలు ఆలోచించే పని లేదు. నాదే ఇప్పుడున్న పంచాయతీ బోర్డులు న్యాయం చేస్తే చాలు. పంచాయతీలకి మామూలుగా ఇచ్చేస్తే, కార్పొరేషన్లకు వారు వచ్చేస్తే న్యాయం చేస్తే చాలు ప్రభుత్వం. గత ప్రభుత్వంలో వాలంటీర్స్ తీసుకొచ్చే ప్రజలకే పథకాలు కానీ ఉపయోగం లేదు. వాలంటీర్స్ ఏదో వచ్చేసి అంటే ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మనుషుల్ని వాళ్ళు ఇచ్చే నిరుద్యోగ వృత్తి కోసం అని చెప్పి చేసుకొచ్చి వాళ్ళు పెంచుకొచ్చారు తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. ఖర్చు పెరుగుద్ది గవర్నమెంట్కి. ఇట్లా వచ్చే రేట్లు ధరలు తగ్గించే మార్గం చూస్తే అన్నీ బాగుంటాయి.